కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ ఏడాది వరల్డ్ బాక్స్ ఆఫీస్ లో ఆసక్తికరమైన క్లాష్ కు రంగం సిద్ధమైంది. ఒకవైపు భారతీయ పురాణ గాథను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న రామాయణ, మరొక వైపు ఆస్కార్ గెలిచిన గాడ్జిల్లా ఫ్రాంచైజీ క్రేజ్ ను కొనసాగిస్తున్న గాడ్జిల్లా -0. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ రెండిటి మధ్య అసలైన కాంపిటీషన్ కథలోనా, టెక్నాలజీలోనా, లేక ఐమాక్స్ స్క్రీన్స్ కోసమా? నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ ఇండియన్ సినీ హిస్టరీలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒకటిగా తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు రూపొందుతోంది. గ్లోబల్ రేంజ్ విఎఫ్ఎక్స్, భారీ సెట్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నారు. భారతీయ ఇతిహాసాన్ని గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం చేయాలనే లక్ష్యం 50,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 6న రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. అయితే రామాయణకు అసలు పరీక్ష కథ కాదు, రిలీజ్ స్ట్రాటజీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఐమాక్స్ స్క్రీన్స్ అవసరం. అదే రోజున మరో భారీ విజువల్ ఫిల్మ్ కూడా విడుదలవుతూ ఉండడంతో స్క్రీన్ షేరింగ్ కీలక అంశంగా మారుతోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఐమాక్స్ స్క్రీన్స్ పరిమిత సంఖ్యలో ఉండడంతో మొదటి వారంలో ఏ సినిమాకు ఎక్కువ స్క్రీన్స్ దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు స్క్రీన్స్ కూడా బాక్సాఫీస్ పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు గాడ్జిల్లా -0 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటిన ఫ్రాంచైజీ. గత చిత్రం గాడ్జిల్లా -1 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో ఇప్పుడొస్తున్న గాడ్జిల్లా -0 సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. భారీ మాన్స్టర్ యాక్షన్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకు మెయిన్ ఎసెట్. ముఖ్యంగా జపాన్, అమెరికా, యూరప్ మార్కెట్లతో పాటు ఇండియాలో కూడా గాడ్జిల్లాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉండడం, రీసెంట్ గా రిలీజ్ అయిన ద ఒడిసీ, స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు రికార్డ్ స్థాయిలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రావడం ఈ చిత్రానికి అదనపు అడ్వాంటేజ్ గా మారుతోంది. ఈ క్లాష్ ను కేవలం రెండు సినిమాల పోటీగా చూడడం కరెక్ట్ కాదు. ఇది ఇండియన్ మైథాలజీ వర్సెస్ జపనీస్ మాన్స్టర్ యూనివర్స్ మధ్య విజువల్ వార్. ఒక సినిమా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చూపించాలనుకుంటే మరో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే బలమైన బ్రాండ్ తో వస్తోంది. అయితే అసలు కాంపిటీషన్ కలెక్షన్స్ కన్నా కూడా ఐమాక్స్ స్క్రీన్స్ కోసమే కనిపిస్తోంది. ఒకే రోజున రెండు భారీ విజువల్ మూవీస్ వస్తే థియేటర్ యజమానులు ఏ సినిమాకు ఎక్కువ షోలు కేటాయిస్తారు, ప్రేక్షకులు ఏ సినిమాను ముందుగా ఎంచుకుంటారు? నవంబర్ 6న బాక్సాఫీస్ మాత్రమే కాదు, ప్రపంచ సినిమా మార్కెట్ దృష్టి మొత్తం ఈ క్లాష్ పైనే.